పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ చర్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి క్రిస్మస్ ప్రార్థన వేడుకల్లో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మెదక్ ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతిని కోరిన దైవజనుడు యేసుక్రీస్తు అని వారు కొనియాడారు. ఓకే 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 సార్ అన్న అన్న క్రికెట్ కింది ఓకే 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 ఇదిగో మీ కుటుంబాలకు మీరు చేసినటువంటి గొప్ప కార్యాలకు ఈ మహాదేవాలయం కొరకు అందించినటువంటి ఈ గొప్ప సహకారానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించిన గాక. ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా మంత్రులు, శ్రీయులు పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీయులు పి మహేష్ కుమార్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మనవారు మన ప్రియులు మైనపల్లి రోహిత్ రావు గారి డాక్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం. పీఠాధిపతి డైరెక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్టన్ గారు, అలాగే గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము పరిశుద్ధాత్మిక దేవుడు సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరి పైన ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మిగతా మంత్రులందరి మీద దేవుడి నిండుగా దయచేస్తాను. Gracias.
కుమార్ గారు మెదక్ ట్రెజరర్ గారు అయ్యా మీరు కొంచెం స్థలం ఇవ్వాలండి అన్న మీరు ఒక్కసారి సహృదయంతో విశాల హృదయంతో 29,18,50,000 గొప్ప గ్రాంట్ సాక్ష్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం శ్రీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ గట్టిగా చప్పట్లు మనం ఎన్ని. మదనపల్లిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కొండయ్య నాయుడు కథనం మేరకు మేధర వీధిలో ఉండే అయ్యప్ప మాలధారుడు వెంకటేష్ తన తల్లిని ఫ్యాక్టరీ నుంచి రాత్రి బైక్లో తీసుకుని వస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక వర్గం వ్యక్తి బైక్తో అడ్డు వచ్చి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా మాల తుంచేశారు. దీంతో అయ్యప్ప స్వామి మరికొందరికి స్వాములకు గొడవ విషయం చెప్పాడు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున సంఘటన స్థలంకు వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి పనిచేసే హోటల్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ సిఐలు గొడవకు పాల్పడిన వ్యక్తి నుంచి బాధితుడి కళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించడంతో ఎట్టికేటలకు వివాదం సద్గుమనింది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అనారోగ్య సమస్యలపై ఈ నెల 28న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, మీడియా రూమ్ దగ్గర డిసెంబర్ 28న జర్నలిస్టులకు వినికిడి సమస్యల పరీక్షలు, ఎముకల సమస్యల, కంటి సమస్యల పరీక్షలు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి అనుమతిస్తూ హాజరు కావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్య సమస్యలను పక్కన పెడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తున్నారని, జర్నలిస్టుల అనారోగ్య సమస్యల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవి, వాలి, శ్రీను, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వస్తారు, ఇట్లా ముందుకు రండి, తీసినాం వాయిస్ వస్తారు. నమస్కారం అండి. ఈ నెల 28వ తారీఖు అంటే శనివారము మన కర్నూలు మీడియా పాయింట్ నందు మీడియా మిత్రులకు హెల్త్ క్యాంపు అరేంజ్ చేస్తున్నామండి. దాంట్లో వచ్చేసి మనకు ఈ వినికిడి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు, కంటి సమస్యల గురించి ఇది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన మిత్రులందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతేనేమి అందరూ వచ్చి ఇక్కడ జరిగే పరీక్షలను వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా పెద్ద సమస్య నుంచి మనం ముందు జాగ్రత్త ఇది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను. ఓకే. మన కర్నూలులో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిత్యం సమస్యల పట్ల కవరేజ్ విషయంలో నిమగ్నమైపోతున్నారు. అయితే వాళ్ళకు ఏ జబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిరంతరం బయలుదేరుతున్నారు. కనుక మా వంతుగా మేము జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలను సంరక్షించుకోవడానికి
ప్రతి ఏడాది మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్నాం. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచార శాఖ కార్యాలయంలో వెనికిడి సమస్యలు అయితేమి, కంటి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు అయితేమి, ఇలాంటివి మన జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించి వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 22లో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. కనుక ప్రతి జర్నలిస్టు ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షించుకొని వాటిని బాగు చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు మన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నాం. గూడూరు మండలం కె నాగాలాపురం గ్రామంలో NREGS గ్రాంట్ కింద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. స్టార్ట్ అవుతుంది మళ్ళీ కూడా సకాలం వస్తా బంద్ అవుతుంది. అప్పుడు చెట్లు కాసుకొని అదే సార్ దానికోసమే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినందుకే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? రోజు తీయాలా, గడ్డి లేకుండా చేయాలా, నీళ్లు కట్టుకోవాలా, 20 మంది ఇన్వెస్ట్మెంట్ ఖర్చు మెయింటెనెన్స్ అన్ని పోను 2 lakhs per annum కర్నూలు కాబట్టి కానీ టేకూరు కానీ వస్తాం సార్. చిన్న టేకూరుకి ఈ మల్లె తోటలు అక్కడనే అంగల్లో మొత్తం హైదరాబాద్ మొత్తం మీకు ఎంత వస్తుంది ఒక ఎకరాకి? మరి మేము చెప్పండి చేసుకుంటాం కాబట్టి ఎన్ని బాక్సులు వస్తాం మీకు ఎకరాకి? ఎకరాకి 300 బాక్సులు. 300 బాక్సులు వస్తుంది. అంటే ఒక ఎకరా మీద మీకు ఎంత ఉంటుంది దిగుబడి? అంటే ఎంత పోగా దీనికి పెద్ద లేబర్ కూడా అక్కర్లేదు కదా, మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలి. వాటర్ ఉండాలా, ఫెర్టిలైజర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏం వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? హార్టికల్చర్ దీంట్లో మేజర్గా మనకు ఇంకా మార్కెట్ ఉండదు. భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త మరియు పిచ్చి మొక్కలను తీసేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా
మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంట్ మా కార్యకర్తలు నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇది ఒక దేశము, ఇది ఒక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిసిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తే అని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతకి జై. జై. కామారెడ్డిలో మిస్టరీ డెత్స్ పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే 3 కూడా సెల్ ఫోన్లు దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు.
అంటే ఎస్ఐ ఎప్పటి నుంచి మిస్సింగ్? నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. అంటే ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. అదోని నియోజకవర్గంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీకి కన్వీనర్గా పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, కో కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి నూర్ ఎన్నికయ్యారు. అనంతరం నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ముస్లిం సమాజంలో చట్టాలపై అవగాహన పెంచడం కోసం విద్యా వ్యాప్తికి, విద్యాభివృద్ధికి కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళని తమ పని చేసుకునేంత అవగాహన కల్పించడం, మరోపక్క హిందూ ముస్లిం సామరస్యత కోసం కృషి చేయడం అదోని ముస్లిం జేఏసీ లక్ష్యమని మానవి చాటుకుంటామని అన్నారు. నిరక్షరాస్యత వెనుకబడటం వల్ల మరి దేశంలో ఉన్నటువంటి వెనక సమస్యల మీద ముస్లింలకు అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి, తమ సమస్యలను అధికారులను కలవడం ద్వారా, ఆఫీసుకు వెళ్ళడం ద్వారా ఎలా మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చో అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత. అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏల్వర్ అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. అదేవిధంగా ఎంఎండి నూర్ అహ్మద్ గారు సోదరులు, వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్ట్రిక్ట్ ఎక్స్ సెక్రటరీ, ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా ఇది ఒక అడ్హక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి కమిటీ ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్పులు కావచ్చు. మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునేద్ అని ఉన్నారు. ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిని టౌన్కు. అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు. సయ్యద్ వసీం ఖాదరీ సాహెబ్ ఉన్నారు, మా మత గురువు. అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు, HDBI కో కన్వీనర్ ఉన్నారు. నాసిర్ హుసేన్ ఉన్నారు, వారు కూడా ఒక వ్యాపారస్తుడు. ఖాదర్ భాయ్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా SK నాసిర్ భాయ్ ఉన్నారు. మరి దీంతో పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది SP సద్దాం హుసేన్ గారిని మేము నియమించడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము, చట్టాలపై అవేర్నెస్, అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో విద్యావంతులు, ఉద్యోగులు, లాయర్స్, ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధునిక ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునిక ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, MHPS స్టేట్ సెక్రటరీ. ధన్యవాదాలు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్లోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య 4 జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ DIG డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఏ OTPలు అడగరని అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాలు చేసే మోసాలని అన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు. నకిలీ లోన్స్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని అన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి
డోన్ పట్టణంలోని పాతబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.